గుడ్ మార్నింగ్ యూవర్స్. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు సంతోషకరమైన రోజు. ఎందుకనంటే ఈరోజు డాక్టర్ విజయ్ జోసెఫ్ ప్రమాణ స్వీకారం చేయబోతుండు మరికొద్ది క్షణాలలో. ఎన్ని కుట్రలు చేసినా కానీ బీజేపీ విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ఆపలేకపోయింది. అది యాక్సెప్ట్ చేయరు తమిళనాడు ప్రజలు అనేది. ఒకవేళ విజయ్ కాకపోయి ఉంటే అసలు యాక్సెప్ట్ చేసేవాళ్ళే కాదు. సో దాని పరిణామాలు వేరే ఉండేవి. సో అవి మనం మాట్లాడకూడదు. సో ఇప్పుడు మరికొద్ది సేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతుండు. సో దానికి డిఎంకే స్టాలిన్ సార్ చాలా సపోర్ట్ చేసిండు. అసలు స్టాలిన్ సార్ అనేటోడు ఓడిపోవడానికి కారణం బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించడం, దాన్ని మతపరంగా దేశానికి పూసి బ్యాడ్ ఉదయనిధి స్టాలిన్ పైన ప్లస్ స్టాలిన్ పైన ఇద్దరిపైన అది తీసుకొచ్చారు. చెడ్డ పేరు తీసుకొద్దాం అనుకున్నారు. కానీ తమిళనాడు ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. నువ్వు ఎంత చేసినా కానీ బీజేపీకి ఓటేయరు. సో నీకు మతపరమైన వ్యతిరేకత వాళ్ళపైన తీసుకొచ్చినా కానీ సో వాళ్ళు ఏం చేసారు, ఆ ఓటు బ్యాంకును అనేది విజయ్కి మలిచారు. కానీ బీజేపీకి వేయలే. బీజేపీ ఆ కూటమిలో ఏఐడిఎంకేలో ఒకే ఒక సీటు గెలిచింది. సో కాంగ్రెస్ పార్టీ అనేది డిఎంకే కూటమి నుండి డైరెక్ట్ విజయ్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఆ కూటమి నుంచి విడిపోయి కూడా విజయ్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే స్టాలిన్కి అయితేంది, విజయ్కి అయితేంది వాళ్ళకు దగ్గర భావజాలం ఉన్న వ్యక్తులు. సో స్టాలిన్ సార్ కూడా మంచి వ్యక్తి. ఎందుకనంటే ఇప్పుడు కూటమిని వదిలిపెట్టి కాంగ్రెస్ పోవంగానే ఏం చెప్పిండు, మిగతా పార్టీల కూటమిలో ఉన్న పార్టీలకు, డిఎంకేలో ఉన్న కూటమిలో పార్టీలకు మీ ఇష్టం, వేరే వాళ్ళైతే అట్లా చెప్పారు, సపోర్ట్ చేస్తే మేము వ్యతిరేకించమని చెప్పిండు. బీజేపీ ఒకటే పెట్టుకున్నది. ఏం పెట్టుకున్నది, విజయ్ ప్రచారంలో ఉంటే స్టాలిన్ సార్ ఉండాలా, లేకపోతే నేను ఉండాలి, మధ్యలో బీజేపీ కుజిమినేత నైజెల్దా అని చెప్పిండు. అది మళ్ళీ ఇంకోటి ఏమంటే తమిళనాడు కమలం పైన వాటరే నిలవదు, తమిళ ప్రజలు ఎట్లా నిలుస్తారు, చైతన్యవంతులు అని చెప్పిండు. సో ఏమైనా కానీ తమిళ ప్రజలు తెలివైన వాళ్ళు ఇచ్చిన, ఎందుకనంటే భావజాలం పెరియర్ రామస్వామి భావజాలం ఉంటుంది అక్కడ. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు మన ఇండియాకు ఓన్లీ అంబేద్కర్ గారు పెరియర్ రామస్వామి వెల్కమ్ సైమన్ అన్నారు. మిగతా దేశం మన టంగుటూరు ప్రకాశం బట్టలు తింటుకొని కాలు తర్వాత అమ్ముంటే ఆ డైలాగ్ ఉంటుంది కదా, సైమన్ కమిషన్దే. సో అయినా కానీ ఆపలేకపోతారు. సైమన్ కమిషన్ వస్తుంది, రిపోర్ట్ రాసుకొని పోతుంది. ఆ భావజాలం ఉన్న వ్యక్తులు కాబట్టి తమిళ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈవెన్ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు ఉత్తర భారతదేశంతో కంపేర్ చేసుకుంటే చాలా తెలివికల్ల ప్రజలు. బట్ ఇంకా తమిళ్ ప్రజలు అనేటోళ్ళు ఇంక చైతన్యవంతులు. సో కాబట్టి ఆ ఉత్తర భారతదేశ పప్పులు ఇక్కడ మన దగ్గర ఉడకవు. అమెరా బాస్ నైజెల్తా వాళ్ళ పప్పులు, ఓకేనా. కాబట్టి ఏదేమైనా కానీ చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతుండు. సో దక్షిణాది ప్రజలు చాలామంది వాళ్ళకంటే ఎక్కువ ఉత్కంఠతో ఎదురు చూసారు. సో టెన్షన్ ఏమవుతుందో ఏం కాదు, అట్లా సింపుల్గా వదిలిపెట్టే కథ కాదు. దీదీనే సో వీళ్ళు మొత్తం దేశాన్ని మొత్తం ఆక్రమించుకుందామని చూసారు. ఆల్రెడీ దీదీని ఓట్లు తీసేసి దీదీని కంప్లీట్ చేశారు పశ్చిమ బెంగాల్లో. దీది భయపడలేదు. మళ్ళీ చూడు, ఈడీ వస్తే ఈడీని, ఈ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళనే ఈడీనే కేసులు పెట్టి లోపలేసింది. అంత గడుచున్న. సో మన దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నీ చైతన్యవంతమైనవే. సో ఏదేమైనా సంతోషం. థ్యాంక్ యూ.